భారత టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. తన నిర్ణయంపై మరోసారి ఆలోచించమని బీసీసీఐ కోరిందని, కానీ విరాట్ అంగీకరించలేదు. 36 ఏళ్ల అనుభవజ్ఞుడైన బ్యాటర్ విరాట్ కోహ్లీ 2011లో భారత్ తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అయితే విరాట్ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ వెనుక కారణాలేంటి అనేవి చర్చగా మారాయి. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ జూన్లో ప్రారంభం కానుంది. ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. దీని తర్వాత ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి 2 ఏళ్ల పాటు టెస్టులు ఆడటం విరాట్ కోహ్లీకి కష్టమే. ఈ పరిస్థితిలో యువ ఆటగాళ్లు ఆడితే ఫైనల్ సమయానికి వారు మంచి అనుభవాన్ని పొందుతారు. అలాగే విరాట్ కోహ్లీ చాలా కాలంగా టెస్టుల్లో అంతగా రాణించలేకపోతున్నాడు. 2019 చివరి నాటికి విరాట్ కోహ్లీ టెస్ట్ సగటు దాదాపు 55గా ఉంది. ఇప్పుడు అది 47 కంటే తక్కువగా పడిపోయింది. 2020 నుంచి విరాట్ టెస్టుల్లో కేవలం 3 సెంచరీలు మాత్రమే చేశాడు. ఈ కాలంలో విరాట్ సగటు 35 కంటే తక్కువగా ఉంది. ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో తన బలహీనతలలో ఒకదానితో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ స్టంప్ వెలుపల బంతుల్లో విరాట్ కోహ్లీ ఎక్కువగా అవుట్ అవుతున్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ అలాగే అవుట్ అయ్యాడు. అలాగే విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. 2 ఏళ్ల తర్వాత అంటే 2027లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. రోహిత్ లాగే విరాట్ దృష్టంతా వన్డే ప్రపంచ కప్ పైనే ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే అప్పటి వరకు తన ఫిట్నెస్ ను కాపాడుకోవడం కోసం కూడా కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.